శ్రీ గణేశాయ నమః. శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ ప్రథమోధ్యాయ. శివుని 5 అవతారములు. శ్రీ గణేశాయ నమః. అధ తృతీయ శతరుద్ర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు నమస్కరించి 3వదియగు శతరుద్ర సంహిత ఆరంభింపబడుచున్నది. వందే మహానందమనంతలీలం మహేశ్వరం సర్వవిభుం మహాంతం గౌరీప్రియం కార్తీక విష్ణు బ్రహ్మ సముద్భవం శంకరమాదిదేవం. ఆనందఘనుడు, అనంతమగు లీలలు గలవాడు, మహేశ్వరుడు, సర్వవిభుడు, పరబ్రహ్మ, గౌరీపతి, కుమారస్వామి మరియు విఘ్నేశ్వరులకు తండ్రి, ఆదిదేవుడోగు శంకరుని నమస్కరించుచున్నాను. సౌనకౌవాచ. వ్యాసశిష్య మహాభాగ సూత జ్ఞాన దయానిధే వద శంభోరవతారాంశ్చ యైర కార్షీత్ సతాం శివం. సౌనకుడిట్లు పలికెను. ఓయి వ్యాసశిష్య మహాత్మా సూత, నీవు జ్ఞానమునకు దయకు నిధివి. శంభుడు ఏ ఏ అవతారములలో సత్పురుషులకు మంగళములను కలిగించినాడో వాటిని చెప్పుము. సూతౌవాచ. మునే సౌనక సద్భక్త్యా దత్తచిత్తో జితేంద్రియ అవతారాన్ శివస్యాహం వక్ష్యేతే మునయే శృణు. ఏతత్పృష్టః పురానంది శివమూర్తి సతాంగతి. సనత్కుమారేణ మునే తమువాచ శివం స్మరన్. సూతుడిట్లు పలికెను. ఓ సౌనక మహర్షి, నేను జితేంద్రియుడనై మనస్సును లగ్నము చేసి పరమభక్తితో శివుని అవతారములను మహర్షివగు నీ కొరకు చెప్పెదను వినుము. శివస్వరూపుడు సత్పురుషులకు శరణ్యుడు అగు నందీశ్వరుని పూర్వము సనత్కుమారుడు ఇటులనే పృచ్ఛించెను. ఓ మహర్షి, అప్పుడు ఆయన శివుని స్మరించి సనత్కుమారునితో ఇట్లనెను. నందీశ్వరౌ వాచ. అసంఖ్యాతా హి కల్పేషు విభోః సర్వేశ్వరస్య వై అవతారాస్తదాపీహ వక్ష్యామి తాన్యధామతి. ఏకోనవింశకః కల్పో విఘ్నేయః శ్వేతలోహితః సజ్జోజాతావతారస్తు ప్రథమః పరికీర్తితః. తస్మిన్ తత్పరమో బ్రహ్మ ధ్యాయతో బ్రహ్మణస్తదా ఉత్పన్నస్తు శిఖాయుక్తః కుమారః శ్వేతలోహితః. తం దృష్ట్వా పురుషం బ్రహ్మరూపిణమీశ్వరం జ్ఞాత్వా ధ్యాత్వా స హృదయే వవందే ప్రేతాంజలిః. సద్యోజాతం శివం బుద్ధ్వా జహర్ష భువనేశ్వరః. ముహుర్ముహుశ్చ సద్భక్త్యా పరం తం సముచింతయత్. తతోస్య ధ్యాయతః శ్వేతాః ప్రాదుర్భూతా యశస్వినః కుమారాః పరవిజ్ఞాన పరబ్రహ్మస్వరూపిణః. సునందో నందనశ్చైవ విశ్వనందోపనందనౌ శిష్యాస్తస్య మహాత్మానో యైస్తద్బ్రహ్మ సమావృతం. నందీశ్వరుడిట్లు పలికెను. సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు అగు శివుడు వివిధ కల్పములలో స్వీకరించిన అవతారములకు లెక్కలేదు. అయినను నా బుద్ధికి తోచిన వాటిని నేను చెప్పెదను. 19వ కల్పమునకు శ్వేతలోహితమని పేరు. ఆ కల్పములో మొదటిదేగు సజ్జోజాతావతారము సంపన్నమైనదని మహర్షులు చెప్పెదరు. ఆ కల్పములో పరబ్రహ్మను ధ్యానించుచున్న బ్రహ్మ నుండి శిఖతో కూడినవాడు, తెలుపు ఎరుపు రంగు గలవాడు నగు కుమారుడు జన్మించెను. బ్రహ్మ ఆ పురుషుని గాంచి అతడు పరబ్రహ్మ స్వరూపుడగు ఈశ్వరుడిని గుర్తించి హృదయములో ధ్యానించి చేతులు జోడించి నమస్కరించెను. జగత్ప్రభువగు బ్రహ్మ శివుడు సజ్జోజాత రూపముగా అవతరించినాడని ఎరింగి గొప్ప ఆనందమును పొంది పవిత్రమగు మనస్సుతో ఆ పరమాత్మను పలుమార్లు ధ్యానించెను. బ్రహ్మ ఇట్లు ధ్యానించుచుండగా తెల్లని వర్ణము గలవారు, కీర్తిమంతులు, మహాజ్ఞానులు, పరబ్రహ్మ స్వరూపులు నగు కుమారులు జన్మించిరి. సునందుడు, నందనుడు, విశ్వనందుడు, ఉపనందనుడు అను పేర్లు గల ఆ మహాత్ములు బ్రహ్మకు శిష్యులైరి. వారిచే ఆ బ్రహ్మలోకము వ్యాపించబడెను. సజ్జోజాతశ్చ వై శంభుర్దదౌ జ్ఞానం చ వేదసే సర్గశక్తిమపి ప్రీత్య ప్రసన్నః పరమేశ్వరః. సజ్జోజాతావతారుడు పరమేశ్వరుడు అగు శంభుడు ప్రీతితో బ్రహ్మకు జ్ఞానమును సృష్టించే సామర్థ్యమును ఇచ్చెను. ఇది సజ్జోజాతావతారః. తతో వింశతిమః కల్పో రక్తో నామ ప్రకీర్తితః. బ్రహ్మా తత్ర మహాతేజ రక్తవర్ణమధారయత్. ధ్యాయతః పుత్రకామస్య ప్రాదుర్భూతో విధేశ్సుతః. రక్తమాల్యాంబరధరో రక్తాక్షో రక్తభూషణః. సతం దృష్ట్వా మహాత్మానం కుమారం ధ్యానమాశ్రితః. వామదేవం శివం జ్ఞాత్వా ప్రణనామ కృతాంజలిః. తతస్తస్య సుత హ్యాసంశ్చత్వారో రక్తవాససః. విరజా వివాహశ్చ విశోకో విశ్వభావనః. వామదేవశ్చ వై శంభుర్దదౌ జ్ఞానం చ వేదసే సర్గశక్తిమపి ప్రీత్యా ప్రసన్నః పరమేశ్వరः.
తరువాత 20వ కల్పము వచ్చెను. దానికి రక్తకల్పమని పేరు. ఆ కల్పమునందు బ్రహ్మ ఎరుపు రంగును కలిగి ఉండెను. బ్రహ్మ పుత్రుని గోరి ధ్యానించుచుండగా అతనికి పుత్రుడు కలిగినాడు. ఆ కుమారుడు ఎర్రని మాలను మరియు వస్త్రములను ధరించి ఉండెను. ఎర్రని కన్నులు గల ఆ కుమారుడు ఎర్రని ఆభరణములను ధరించెను. బ్రహ్మ మహాత్ముడగు ఆ కుమారుని చూచి ధ్యాన మార్గములో అతడు శివుని వామదేవావతారమని ఎరింగి చేతులు జోడించి నమస్కరించెను. తరువాత అతనికి విరజసుడు, వివాహుడు, విశోకుడు, విశ్వభావనుడు అను పేర్లు గల ఎర్రని వస్త్రములను ధరించిన 4 కుమారులు కలిగిరి. వామదేవ రూపుడు పరమేశ్వరుడు నగు ఆ శంభుడు ప్రసన్నుడై బ్రహ్మకు జ్ఞానమును మరియు సృష్టి సామర్థ్యమును ప్రీతితో నొసంగెను. ఇది వామదేవావతార. ఏకవింశతిమః కల్పః పీతవాస ఇతి స్మృతః. బ్రహ్మా యత్ర మహాభాగః పీతవాస బభూవః. ధ్యాయతః పుత్రకామస్య విధేర్జాతః కుమారకః. పీతవస్త్రాదిక ప్రౌఢో మహాతేజ మహాభుజః. తం దృష్ట్వా ధ్యాన సంయుక్తో జ్ఞాత్వా తత్పురుషం శివం ప్రణనామ తతో బుద్ధ్యా గాయత్రీం శాంకరీం విధిః. జపిత్వా తు మహాదేవీం సర్వలోక నమస్కృతాం. ప్రసన్నస్తు మహాదేవ ధ్యానయుక్తేన చేతసా. తతోస్య పార్శ్వతో దివ్యాః ప్రాదుర్భూతాః కుమారకాః. పీతవస్త్రాహి సకల యోగమార్గ ప్రవర్తకాః. 21వ కల్పమునకు పీతవాస కల్పము అని పేరు. ఆ కల్పములో మహానుభావుడగు బ్రహ్మ పచ్చని వస్త్రమును ధరించెను. పుత్రుని గోరి ధ్యానమును చేయుచున్న బ్రహ్మకు పచ్చని వస్త్రము మొదలగు వాటితో గంభీరమైన వాడు గొప్ప తేజస్శాలి మహాబాహుడు నగు కుమారుడు జన్మించెను. బ్రహ్మ ఆ బాలకుని చూచి ధ్యాన మార్గమును పొంది అతడు శివుని తత్పురుషావతారమని ఎరింగి ఆయనకు నమస్కరించి శంకర గాయత్రిని జపించెను. సర్వలోకములచే నమస్కరింపబడే మహాదేవ గాయత్రిని మనస్సులో బ్రహ్మ ధ్యానించగా మహాదేవుడు ప్రసన్నుడాయెను. తరువాత అతని పార్శ్వభాగము నుండి పచ్చని వస్త్రములను ధరించిన దివ్య కుమారులు ప్రకటమైరి. వారందరూ యోగ మార్గమును ప్రవర్తిల్లజేసిరి. ఇది తత్పురుషావతారః. తతస్తస్మిన్ గతే కల్పే పీతవాససి స్వయంభువః. పునరన్యః ప్రవృత్తస్తు కల్పో నామ్నా శివస్తు సహ. ఏకార్ణవే సంయతీతే దివ్యవర్ష సహస్రకే. స్రష్టుకామః ప్రజాబ్రహ్మ చింతయామాస దుఃఖితః. తతోపశ్యన్ మహాతేజాః ప్రాదుర్భూతం కుమారకం. కృష్ణవర్ణం మహావీర్యం దీప్యమానం స్వతేజస. ధృతకృష్ణాం బరోష్ణీశం కృష్ణయజ్ఞోపవీతినం. కృష్ణేన మౌలినాయుక్తం కృష్ణస్నానానులేపనం. సతం దృష్ట్వా మహాత్మానమఘోరం ఘోరవిక్రమం. వవందే దేవదేవేశమద్భుతం కృష్ణపింగళం. అఘోరం తు తతో బ్రహ్మరూపం వ్యచింతయత్. తుష్టావ వాగ్భిరిష్టాభిర్భక్తవత్సలమవ్యయం. తరువాత స్వయంభూడగు బ్రహ్మగారి పీతవర్ణ కల్పము గడిచిపోయెను. శివమను పేరుగల మరి ఒక కల్పము మరలా ఆరంభమయ్యెను. సర్వము జలమయమై ఉన్న అవస్థలోపు 1000 దివ్య సంవత్సరములు గడిచెను. అప్పుడు బ్రహ్మ ప్రజలను సృష్టించగోరి దుఃఖితుడై చింతిల్లెను. అప్పుడు బ్రహ్మ చూచుచుండగా గొప్ప తేజస్శాలి నల్లని రంగు గలవాడు మహాపరాక్రమశాలి తన తేజస్సుచే వెలిగిపోవుచున్నవాడు నల్లని వస్త్రముల తలపాగాను ధరించినవాడు నల్లని యజ్ఞోపవీతము గలవాడు నల్లని కిరీటమును ధరించినవాడు స్నానము చేసి నల్లని చందనమును ధరించినవాడు అగు కుమారుడొకడు జన్మించుటను గాంచెను. మహాత్ముడు భయంకరమగు పరాక్రమము గలవాడు దేవదేవేశుడు ఆశ్చర్యమును కలిగించువాడు కృష్ణ పింగళ వర్ణము గలవాడు అగు ఆ అఘోరుని బ్రహ్మగాంచెను. అప్పుడు బ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడగు అఘోరుని ధ్యానించెను. భక్తప్రియుడు అక్షరుడును అగు ఆ పరమేశ్వరుని ప్రియవచనములతో స్తుతించెను. అధాస్య పార్శ్వతః కృష్ణాః కృష్ణస్నానాలులేపనాః. చత్వారస్తు మహాత్మానః సంబభూవుః కుమారకాః. కృష్ణః కృష్ణశిఖశ్చైవ కృష్ణాస్యః కృష్ణకంఠధృక్. ఇతి తే వ్యక్తనామానః శివరూపాః సుతేజసః. ఏవం భూత మహాత్మానో బ్రహ్మణః సృష్టిహేతవే. యోగం ప్రవర్తయామాసుర్ఘోరాఖ్యం మహదద్భుతం. అప్పుడు అతని పార్శ్వము నుండి నల్లని వారు స్నానము చేసి నల్లని చందనమును ధరించిన వారు మహాత్ములు అగు 4 కుమారులు జన్మించిరి. కృష్ణుడు కృష్ణశిఖుడు కృష్ణాస్యుడు కృష్ణకంఠధృక్ అనునవి వారి పేర్లు. అప్రసిద్ధమగు నామములు గల ఆ 4 తేజస్శాలురు శివస్వరూపులే. ఆ విధముగా బ్రహ్మగారి సృష్టి కొరకై ఆవిర్భవించిన మహాత్ములు
ఘోరమును పేరు గలది గొప్పది అద్భుతమైనది అగు యోగమును లోకములో ప్రవర్తిల్లజేసిరి. ఇది అఘోరావతార. అధాన్యో బ్రహ్మణ కల్ప ప్రావర్తత్త మునీశ్వర విశ్వరూప ఇతి ఖ్యాతో నామతః పరమాద్భుతః బ్రహ్మణః పుత్రకామస్య ధ్యాయతో మనసా శివం ప్రాదుర్భూత మహానాద విశ్వరూప సరస్వతి తథా విదస్స భగవానీశానః పరమేశ్వరः శుద్ధస్ఫటిక సంకాశः సర్వాభరణభూషితः తం దృష్ట్వా ప్రణనామాసౌ బ్రహ్మేశానమజం విభుం సర్వగం సర్వదం సర్వం సురూపం రూపవర్జితం ఈశానోపి తథాదిశ్య సన్మార్గం బ్రహ్మణే విభు స శక్తి కల్పయాం చక్రే స బాలాంశ్చతురః శుభాన్ జటీముండి శిఖండీ చ అర్ధముండశ్చ జగ్నిరే యోగమాదిశ్య సద్ధర్మం కృత్వా యోగగతిం గతాః. ఓ మహర్షులారా, తరువాత బ్రహ్మగారి మరి ఒక కల్పము ఆరంభమయ్యను. గొప్ప అద్భుతమగు ఆ కల్పమునకు విశ్వరూపమని పేరు ప్రసిద్ధిగాంచెను. బ్రహ్మ పుత్రుని గోరి మనస్సులో శివుని ధ్యానించుచుండగా గొప్ప నాదము గలది విశ్వము రూపముగా గలది అగు సరస్వతి ఆవిర్భవించెను. అదే విధముగా భగవానుడగు ఆ పరమేశ్వరుడు స్వచ్ఛమగు స్ఫటికము వలె ప్రకాశించువాడు, ఆభరణములన్నింటితో అలంకరింపబడినవాడు అగు ఈశాన రూపములో ఆవిర్భవించెను. పుట్టుక లేనివాడు, సర్వవ్యాపి, సర్వమును పొందువాడు, సర్వమును ఇచ్చువాడు, సర్వ జగత్స్వరూపుడు, సుందరాకారుడు, కానీ రూపము లేనివాడు అగు ఆ ఈశానుని గాంచి బ్రహ్మ నలుగురు బాలకులను సృజించెను. అట్లు జన్మించిన ఆ నలుగురు బాలకులకు జటి, ముండి, శిఖండి మరియు అర్ధముండు అని పేర్లు. వారు యోగబుద్ధితో సద్ధర్మమును అనుష్ఠించి యోగులు పొందుగతిని పొందిరి. ఇది ఈశానావతార. ఏవం సంక్షేపతః ప్రోక్తః సజ్జోజాతాది సముద్భవః సనత్కుమార సర్వజ్ఞ లోకానాం హితకామ్యయ అధ తేషాం మహాప్రాజ్ఞ వ్యవహారం యథాయథం త్రిలోక హితకారం హి సర్వం బ్రహ్మాండ సంస్థితం ఈశానః పురుషో ఘోరో వామదేవస్తథైవ చ సద్యోజాతశ్చ పంచేవ బ్రహ్మ సంజ్ఞా మహేసితుః ఈశానః శివరూపశ్చ గరీయాన్ ప్రథమ స్మృతః భోక్తారం ప్రకృతే సాక్షాత్ క్షేత్రజ్ఞమధితిష్టతి తత్పురుషాఖ్య స్వరూపో హి ద్వితీయః పరికీర్తితః గుణాశ్రయాత్మకం భోగ్యం సర్వజ్ఞమధితిష్టతి ధర్మాయ స్వాంగ సంయుక్తం బుద్ధితత్వం పినాకినః అఘోరాఖ్యః స్వరూపో యస్తిష్టత్యంత్య తృతీయకః వామదేవాహ్వయో రూప చతుర్దః శంకరస్య హి అహం కృతేరధిష్టానో బహుకార్యకరః సదా సజ్జోజాతాహ్వయః స్వరూపో హి శంకరస్యేశ్వరస్య చ శ్రోత్రస్య వచసశ్చాపి విభోర్వ్యోమ్నస్తదైవ చ. ఓ ఈ సనత్కుమార, నీవు సర్వజ్ఞుడవు. నేను మానవుల హితము గోరి సజ్జోజాతాది అవతారములు ప్రాదుర్భావమును ఈ తీరణ సంగ్రహముగా చెప్పితిని. ఓ ఈ మహాబుద్ధిశాలి, వారు బ్రహ్మాండమునంతను వ్యాపించి ముల్లోకములకు హితమును చేయగోరి ఎట్టి విధముగా ప్రవర్తిల్లుచున్నారో యథాతథముగా ఇప్పుడు చెప్పెదను. ఈశానుడు, పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, బ్రహ్మ అను పేర్లు గల మహేశ్వరుని 5 రూపములు లోక ప్రసిద్ధిని గాంచినవి. శివరూపములలో శ్రేష్ఠుడగు ఈశానుడు ప్రథమ స్థానములో నుండునని మహర్షులు చెప్పినారు. ఆయన ప్రకృతిని అనుభవించు క్షేత్రజ్ఞుని స్వయముగా అధిష్ఠించి ఉన్నాడు. శివుని 2వ రూపమునకు తత్పురుషుడని పేరు. ఆయన గుణములకు ఆశ్రయమగు ప్రకృతియే స్వరూపముగా కలిగి భోగ్యమైన సర్వజ్ఞత తత్వమును అధిష్ఠించి ఉండును. శంకరుని 4వ రూపమునకు వామదేవుడని పేరు. ఆయన అహంకారమును అధిష్ఠించి సర్వదా వివిధ కార్యములను అనుష్ఠించుచుండును. శంకరుని స్వరూపముకు ఈశానుడు శ్రోత్రోంద్రియమునకు, వాక్కునకు మరియు వ్యాపకమునకు ఈ ఆకాశమునకు సర్వదా అధిష్టాన దైవమై ఉండును. త్వక్పాణి స్పర్శ వాయూనామీశ్వరం రూపమైశ్వరం పురుషాఖ్యం విచారజ్ఞ మతిమంతః ప్రచక్షతే వపుషశ్చ రూపస్యాపి చక్షుషోగ్నేస్తథైవ చ అఘోరాఖ్యమధిష్టానం రూపమహుర్మనీషిణః రసనాయాశ్చ పాయోశ్చ రసస్యాపాం తథైవ చ ఈశ్వరం వామదేవాఖ్యం స్వరూపం శాంకరం విదుః ఘ్రాణశ్చ చైవోపస్థస్య గంధస్య చ విభువస్తథా సజ్జోజాతా హ్వయం రూపమీశ్వరం శాంకరం విదుః ఇమే స్వరూపాః శంభోర్హి వందనీయాః ప్రయత్నతః శ్రేయోర్ధిభిర్నరైర్నిత్యం శ్రేయసామేక హేతవః య పఠేత్ శృణుయాద్వాపి సజ్జోజాతాది సముద్భవం స భుక్త్వా సకలాన్ కామాన్ ప్రయాతి పరమాం గతిం
చర్మము, చేతులు, స్పర్శ మరియు వాయువులకు పరమేశ్వరుడి పురుషుడను పేరుగల రూపము అధీశ్వరుడని శాస్త్రమునెరింగిన బుద్ధిమంతులు చెప్పుచున్నారు. శరీరమునకు, రసమునకు, రూపమునకు మరియు అగ్నికి అఘోర రూపము అధిష్టానమని పండితులు చెప్పెదరు. వామదేవుడనే శంకరావతారము జిహ్వకు, విసర్జనేంద్రియమునకు, రసమునకు మరియు జలములకు అధీశ్వరుడని మహర్షులు చెప్పెదరు. ఘ్రాణేంద్రియము, ఉపస్థ, గంధము మరియు భూమి అను వాటికి శంకరుని సజ్జోజాత రూపము అధీశ్వరుడని చెప్పెదరు. ఈ శంభుని రూపములు శ్రేయస్సునకు ఏకైక కారణములు గానుక శ్రేయస్సును గోరు మానవులు ప్రతిదినము ఈ రూపములకు శ్రద్ధతో వందనమాచరించవలెను. సజ్జోజాతాది అవతారములు ఉత్పత్తిని ఏ మానవుడు పఠించునో లేక వినునో అట్టివాడు కోర్కెలనన్నింటినీ అనుభవించి పరమపదమును పొందును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం శివస్య పంచావతార వర్ణనం నామ ప్రథమోధ్యాయ. శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహిత యందు శివుని పంచావతార వర్ణనమనే మొదటి అధ్యాయము ముగిసినది.